స్త్రీ పురుష సంపర్కం ద్వారా మొట్టమొదట పుట్టిన 5గురు సంతానం వీళ్ళు. బ్రహ్మదేవుడు కాలాన్ని, పంచభూతాలను, ఋషులను, ప్రజాపతులను అందరినీ సృష్టి చేస్తాడు. వాళ్లే మరీచి, భృగువు, అంగీరసుడు, పులహ, పులస్త్య బ్రహ్మ, వశిష్ఠుడు, క్రతువు, అత్రి, తర్వాత దక్షుడు, ఆ తర్వాత బ్రహ్మ యొక్క తొడ నుండి నారదుడు, నీడ నుండి కర్దముడు, ఆ తర్వాత ఆయన యొక్క సంకల్పం నుండి సర్వ సాధనములకు సాధనమైన ధర్మాన్ని సృష్టింపజేస్తాడు. ఇంకా అలా బ్రహ్మగారి నుండి లెక్కలేనంత మంది దేవ దానవులు కూడా ఉద్భవిస్తారు. ఆ తర్వాత ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతోనే బ్రహ్మ తన శరీరాన్ని రెండుగా చేసి 2 రూపాలను ధరిస్తాడు. అందులో సగభాగం స్త్రీ, సగభాగం పురుషుడు. వారిద్దరి మధ్య భేదం లేదు. అలా ఒక జంట ఉత్పన్నమైంది. ఆ జంటలో పురుషుడు స్వయంభువ మనువు, స్త్రీ ఏమో శతరూప. సో ఋషులను, ప్రజాపతులను పక్కన పెడితే ఈ సృష్టిలో మొట్టమొదటి మానవ జంట ఎవరు అంటే స్వయంభువ మనువు, శతరూప. ఈ జంటకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 అబ్బాయిలు పుడతారు. అకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 అమ్మాయిలు కూడా పుడతారు. సో స్త్రీ పురుష సంపర్కం ద్వారా మొట్టమొదట పుట్టిన 5గురు సంతానం వీళ్ళు. వీళ్ళకు ముందు జరిగిన సృష్టి అంతా కూడా ఈ సంపర్కం ద్వారా జరిగింది కాదు.